హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025లో ఇవాల్టి అప్డేట్ ప్లస్ ప్రతి కాలేజ్కి సంబంధించిన మెరిట్ ర్యాంక్ ఎక్కడి వరకు కట్ అయింది తెలంగాణ, ఏపీ అనేది చూద్దాం. లైవ్లో ఒకసారి చూపెట్టాను, కానీ వీడియోలో చూస్తే మీకు అక్కడ క్లారిటీగా కనిపించలేదన్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడడానికైతే వీడియోలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే ముందైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నవారు అండ్ ఫస్ట్ టైం వచ్చినవారు యూస్ఫుల్గా ఫీల్ అయ్యేవారు. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ, ఏపీ మెరిట్ లిస్ట్ అయితే ఇంకొక 7 to 10 డేస్ అయితే ఈజీగా పడుతుంది. తెలంగాణలో లోకల్ కేసు ఉంది కదా, 100% ఇదే రూల్ వచ్చిందని తెలీదు. వాళ్ళు జడ్జిమెంట్ అయితే రిజర్వ్ చేశారు. మేబీ 1 to 10. సో 10th వరకు అయితే ఉండాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇంటర్ మీద మాత్రం డౌట్ ఉంది. సో అది ఎలా ఉంటుంది అనేది జడ్జిమెంట్ వచ్చాక తెలుస్తుంది. ఎవరు చెప్పినా కూడా అదే. సో 10th వరకు అయితే చూసే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో కూడా కేసు ఉంది ఈ లోకల్ స్టేటస్ మీద. సో అది కూడా త్వరలో జడ్జిమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా అయితే 10 డేస్ వరకు అయితే మెరిట్ లిస్ట్ వచ్చేలా కనిపించట్లేదు ప్రజెంట్గా అయితే. సో మెరిట్ లిస్ట్ వస్తేనే అప్పుడు వెబ్ ఆప్షన్స్ మనకి ఇదంతా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ వెరిఫికేషన్స్ కూడా జరుగుతున్నాయి ఏపీ, తెలంగాణలో. సో మీకు ఏదైనా ఎస్ఎంఎస్, ఈమెయిల్ వస్తే మాత్రమే మీకు ఇబ్బంది, లేకపోతే మీదంతా కరెక్ట్ ఉన్నట్లే లెక్క. సో మీరు అదైతే చూసుకుంటూ ఉండండి. సో ప్రతి కాలేజీలో ఎలా కట్ అయింది మెరిట్ లిస్ట్ రేపు వచ్చాక ఇది చూసుకోండి మీరు. ఇప్పుడు మీ దగ్గర డిస్ప్లే ర్యాంక్స్ మాత్రమే ఉన్నాయి, అంటే క్వాలిఫైడ్ లిస్ట్లో మీకు ఉన్నటువంటి సీరియల్ నెంబర్. సో ఇదంతా క్వాలిఫైడ్ లిస్ట్ కదా, ఇక్కడ ఉన్న సీరియల్ నెంబర్నే మనం లోకల్ ర్యాంక్గా చూస్తుంటాం. ప్రజెంట్గా మీకు డిస్ప్లే ర్యాంక్స్ ఉన్నాయి. సో ఇవి మెరిట్ ర్యాంక్స్ అన్నమాట. మీ డిస్ప్లే ర్యాంక్కి ఒక 100 అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. చూస్తూ ఉండండి, మీకు ఐడియా వస్తుంది ఇవన్నీ చూసుకుంటే. సో ఆల్రెడీ మాకు తెలుసు అనుకున్నవారు స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, ఎవరు చూడలేకపోయారో ఇప్పటివరకు, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో తెలంగాణకు సంబంధించి అన్ని కాలేజీలు చూడండి. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్, సో ఇది ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ ఆర్డర్లో ఉంటాయి అన్ని కాలేజెస్. సో మీరైతే చూసుకోండి లోకల్ ర్యాంక్స్. సో ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా కంప్లీట్ అర్థమైపోతుంది. రేపు మెరిట్ లిస్ట్ వచ్చాక కూడా నేను స్క్రోల్ చేస్తాను, కంప్లీట్గా చూడండి. తెలంగాణకు సంబంధించి మొత్తం కాలేజీలు అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ సిద్దిపేట వరకు మీరు చూసుకోవచ్చు, ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ జిఎంసీ నల్గొండ నుంచి సంగారెడ్డి వరకు ఇక్కడ ఉంది. ఫస్ట్ ఓపెన్, బీసీఏ, బీసీడీఈ, ఎస్సీ, ఎస్టీ ఇలా అనమాట. సో సంగారెడ్డి తర్వాత నెక్స్ట్ కాలేజెస్. సో ఇక్కడ వరకు గౌట్ నిర్మల్, సో గవర్నమెంట్ కాలేజ్ నిర్మల్ ఇక్కడి వరకు మీరు చూడొచ్చు. అండ్ గవర్నమెంట్ కొమ్రంభీం ఆసిఫాబాద్ ఇది కూడా చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ నిర్మల్ ఆఫ్టర్ మళ్ళీ నెంబర్ 33 వరకు గవర్నమెంట్ మెదక్. సో ఈ రెడ్లో ఉన్నాయన్నీ కూడా మీకు లోకల్ ర్యాంక్స్, మెరిట్ ర్యాంక్స్ అనమాట. సో ఇప్పుడున్న ర్యాంక్కి 100 అటు ఇటుగా ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా కిందికి 4000, 5000 కిందికి వచ్చే కొద్దిగా 200 చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ 2 to 3 మధ్య 150 చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. గౌట్ మెదక్ నుంచి మళ్ళీ కిందికి చూస్తే కామినేని, నార్కెట్పల్లి. సో ఇక్కడ మైనార్టీ కాలేజ్ 4 ఉన్నాయి చూడండి లోకల్ ర్యాంక్స్. మైనార్టీకి ఎలా ఉండాలనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. 4 మైనార్టీ కాలేజెస్. అండ్ ప్రైవేట్ స్టార్ట్ అయింది ఇక్కడ. అండ్ ప్రైవేట్లో నార్కెట్పల్లి, కామినేని వరకు ఇందులో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ టు కామినేని, హైదరాబాద్. మీకు ఇక్కడ ర్యాంక్స్ అయితే మీరు చూడొచ్చు ఎంతవరకు కట్ అవుతుంది. రెడ్లో ఉంది మెరిట్ లిస్ట్ అనమాట. మల్లారెడ్డి ఆల్రెడీ డీమ్డ్ అయ్యాయి కాబట్టి అవి చూపించట్లేదు. అండ్ మహావీర్, వికారాబాద్. సో ఇదంతా మహావీర్, వికారాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజ్ వరంగల్ వరకు మీరు ఈ ఫ్రేమ్లో చూస్తున్నారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సిఎంఆర్ అండ్ ఫాదర్ కొలంబో ఎలాగూ లేదు ఈసారి. సో ఫాదర్ కొలంబో పైన ర్యాంక్స్ ఎలాగూ మారవు, కింద ఉన్నాయి మాత్రం కొద్దిగా చేంజ్ అయ్యి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అరుంధతి అండ్ నోవా. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉన్న కాలేజెస్కు సంబంధించి. సో ఇక్కడ మీరు ఫాదర్ కొలంబోని ఇగ్నోర్ చేయండి. సో అదైతే ఈసారి కాలేజ్ అవైలబుల్ లేదు, దానికి అయితే లభించలేదు గుర్తింపు ఈసారి. సో దీన్ని అయితే తీసేయండి. అండ్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇవన్నీ మెరిట్ ర్యాంక్ అనమాట. సో తెలంగాణ చెప్పిన విధంగానే ఇక్కడ మీకు ఆల్రెడీ డిస్ప్లే ర్యాంక్స్ ఉన్నాయి, మీకు తెలుసు. ఇవి మెరిట్ ర్యాంక్స్, దానికంటే డిస్ప్లే కంటే ఒక 50 to 100 తగ్గించుకోండి. అరౌండ్ ఉంటే మీకు ఈ కాలేజీలో ఛాన్స్ ఉందని మీకు అర్థం కావడానికి మాత్రం చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు జిఎంసి కడప దాకా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్లో జిఎంసి గౌట్, అంటే నెక్స్ట్ ఫ్రేమ్లో ఎస్వియు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల వరకు అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ నంద్యాల నుంచి నెక్స్ట్ కాటూరి మెడికల్ కాలేజ్ ప్రైవేట్. సో ఇక్కడ 2 మైనార్టీ కాలేజెస్ ఉన్నాయి చూడండి, వాటికి రెడ్లో కనిపించేదంతా రెడ్ కలర్లో మెరిట్ ర్యాంక్స్ అనమాట. సో ఇక్కడ కాటూరి మెడికల్ కాలేజ్ వరకు ఈ ఫ్రేమ్లో చూడొచ్చు.
ఆ తర్వాత ఇంకో ఫ్రేమ్‌లో మీరు గాయత్రి విద్యా పరిషత్ అయితే ఈసారి లేదు. ఆ కాలేజ్‌నైతే మీరు కన్సిడర్ చేయకండి. ఒక కిందుంది శ్రీ బాలాజీ. సో, మీకు పైన ర్యాంక్స్ ఏమి ఎఫెక్ట్ కావు. కింద శ్రీ బాలాజీలో కొంచెం తగ్గుతుంది ఇంకా కట్ ఆఫ్ అనేది. సో, ఓవరాల్‌గా ఈ ర్యాంక్‌లో వరకు మీకుంటే ఛాన్స్ ఉండే